వరద ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పి నారాయణ గారు పర్యటన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ ఇక్కడ బాధితులకు సహాయ సహకారాలు అందజేస్తూ ప్రభుత్వం నుంచి ఏదైతే త్వరితగతిన ఇక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నారాయణ గారు మనతో ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. సార్ సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్ ఇక్కడ? అంటే సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయండి. అయితే ఇది అనుకోకుండా గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వర్షం రావటం వల్ల ఇది జరిగింది. దీనికి గండిపట్టం, దాంతో ఏంటంటే ఒక్కసారి ఓవర్ఫ్లో అయిపోయి యాక్చువల్గా వచ్చింది. దానివల్ల 1.5 రోజు అయితే బాగా ఇబ్బంది పడ్డారు సిటీలో వాళ్ళందరూ. అయితే ఆ తర్వాత ఈ యొక్క సహాయ కార్యక్రమం చేసినందువల్ల ఒక 90% ఇబ్బంది లేదు, ఒక 10% ఇలాంటి ప్లేస్లో మాత్రం. ఎందుకంటే పక్కనే ఉంది బుడమేరు, దీని పక్కనే అక్కడి నుంచే రావటం అవుతుంది. అయితే వాటర్ తగ్గుముఖం బట్టి తగ్గే స్టేజ్లో మరొక 3 గంటలు పడ్డాయి. అయితే 2 గంటలు బూట్ చేశారు, 3వ గంట కూడా సగం బూట్ చేశారు. ఇవాళ రాత్రి లోపల ఆ గంట పూర్తి అవుతుంది. ఆఖరికి మిలిటరీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఆ గంట బుడ్చడానికి. అంటే చూస్తున్నాం సార్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చాలా మంది వచ్చారు, ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకం అవుతూ ఇక్కడ సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆహారాన్ని, తాగునీటిని, అలాగే బ్రెడ్, పాలు ఇలా పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. ఏంటి సార్, ఏమంటున్నారు ఇక్కడ స్థానికులు? అంటే యాక్చువల్గా నిన్నైతే 10 లక్షలు పంపించాను. ఏది ఫుడ్ కావచ్చు, 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, ఒక 8 లక్షల బిస్కెట్లు, 30 లక్షల వాటర్ ప్యాకెట్లు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఇలాంటి ప్లేసుల్లో, లోపల ఉండే ప్లేసుల్లో ఇలా పోయి ఇవ్వడానికి కొంత ఇబ్బంది అవుతుంది, అది వాస్తవం. అందుకనే హెలికాప్టర్ల ద్వారా కొన్ని దగ్గర చేయగలిగాం, కొన్ని దగ్గర డ్రోన్ ద్వారా చేయగలిగాం. అయినప్పటికీ అక్కడక్కడ 1%, 2% ఇబ్బంది పడడం అటు వాస్తవం. ఎందుకంటే మనం ఉన్న విషయాన్ని ఉన్నట్టు ఒప్పుకోవాలా. అయితే ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది దాదాపు ఇవాళ నైట్ నుంచి, యాక్చువల్గా రాత్రి 12 నుంచి తగ్గుముఖం పడుతుంది. రేపు ఈవినింగ్కి మేజర్ తగ్గుతుంది. ఎందుకంటే బుడమేరుకు పడ్డటువంటి 3 గంటలను కూడా పూడ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే 3వ గంట ఎంత పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది వరద ఉధృతి వల్ల కుదరడం లేదు అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి స్పెషల్ డ్రైవ్ చేసి 3వ గంట కూడా సగం పూర్తి చేసేస్తారు, ఇంకా సగమే ఉంది. ఆ సగం కూడా ఇవాళ నైట్కి పూర్తి అవుద్ది. ఆ నైట్కి పూర్తి అయితే వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వరద వల్ల దాదాపు 15,000 క్యూసెక్ల కంటే ఎక్కువ వచ్చింది. అంతా ఇది భరించలేకపోయింది. నిన్న ఈవినింగ్ అయితే 6,000 క్యూసెక్లు ఉండింది. ఇవాళ మార్నింగ్కి వచ్చేలాగా 3,000 క్యూసెక్లు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను, కేవలం 1,500 క్యూసెక్లే వస్తుంది. అంటే పైన నుంచి వచ్చే వాటర్ కూడా బాగా తగ్గిపోయింది. ఈ గండి కానీ క్లోజ్ చేసేస్తే ఆ గండి కాడి నుంచి ఇక్కడికి దాదాపు 10 కిలోమీటర్లు ఉందంట. ఈ 10 కిలోమీటర్లు ఏదైతే ఆల్రెడీ వాటర్ గండిలో నుంచి వచ్చిందో ఆ వాటర్ పోయిన దాకా ఇక్కడ ఫ్లో ఉంటుంది. ఆ వాటర్ పోయిన తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఉండదు. కాబట్టి రేపు సాయంకాలానికి మ్యాక్సిమం వాటర్ తగ్గుతుందని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేయగలిగింది చేస్తుంది. ఎక్కడైతే వాటర్ తగ్గిపోయిందో ఆ ఏరియాలో ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రజలకు ఇవ్వాల్సిన రైస్ 25 కేజీల రైసు, తర్వాత పామాయిల్ వచ్చి 1 కేసు, ఒక కేజీ, అదేవిధంగా పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, బంగాళాదుంప 2 కేజీలు, ఇవి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ఇవే కాకుండా వీటితోటే పిల్లలు ఉంటారు, ఇబ్బందులు పడ్డారని ఒక 6 ఆప్లీలు, తర్వాత 3 నూడిల్ ప్యాకెట్స్ ఏంటంటే హాట్ వాటర్ వేసుకుని దాంట్లో వేసుకుంటే వెంటనే చేయొచ్చు. సో కన్వీనియంట్గా ఉంటుందని 3 నూడిల్ ప్యాకెట్స్, తర్వాత బిస్కెట్లు ఒక 6 ప్యాకెట్లు, పిల్లలు ఉంటారని, పాలు వచ్చి 2 లీటర్లు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ అవి కూడా సప్లై చేస్తున్నాం. అయితే ఈ వంట ఏదైతే రైస్ ఇస్తున్నారు ఇలాంటి ప్లేసుల్లో ఇస్తే ఉపయోగం ఉండదు. అందుకని వాటర్ ఎక్కడైతే తగ్గిందో అక్కడ ఇస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో కూడా నేను అనుకోవటం ఎల్లుండికి వస్తుంది. రేపు ఈవినింగ్కి వాటర్ తగ్గుముఖం తగ్గుతుంది. ఎల్లుండి మార్నింగ్కి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఉండకపోవచ్చు. ఎల్లుండి మార్నింగ్ యాక్చువల్ ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, అసలు బుడమేరు పొంగి పొరలడానికి, బుడమేరుకి గండి పడ్డానికి కారణం గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఈ గండి పడి ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా వేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే మరమ్మతులు చేయడానికి గత ప్రభుత్వం యాక్చువల్గా టెండర్లు పిలిచి అవి ఆపేసిందండి. అంటే వర్క్ చేయలే. వర్క్ ఎప్పుడు కూడా కెనాల్స్ అక్కడక్కడ చిన్నవి వస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆ డ్యామేజ్ కానీ రిపేర్ చేస్తే ఫర్దర్గా ఉండవు. సో వాళ్ళు శాంక్షన్ చేసి టెండర్ బిల్స్ కూడా అవి చేయనందువల్ల ఏంటంటే ఎక్కువ గండిపడి ఈ డ్యామేజ్ జరిగింది.
అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు యాక్చువల్గా దాని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంత్రి గారు కూడా వచ్చారు. ఆయన కూడా చూపించారు, మొత్తం చూపించారు. వారు కూడా సహాయం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది సార్? ఇది జాతీయ విపత్తుగా గుర్తించిందా? దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే యాక్చువల్గా నిన్న మంత్రి గారిని పంపించారు, అగ్రికల్చర్ మంత్రి గారు వచ్చారు, నిన్నంతా చూశారు, రిపోర్ట్ అని తీసుకున్నారు, వాళ్ళ టీముని పెట్టుండారు, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో సహాయ చర్యలు తీసుకుంటారు. ఓకే సార్, ఇది మానవ తప్పిదమే, కేవలం చంద్రబాబు గారు చేసిన తప్పిదం వల్లే ఈ బుడమేరు పొంగి పొర్లిందంటూ జగన్ గారు అంటే తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆయన ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చాడండి? ఆ రూమ్ లోనే కూర్చొని ఉన్నాడు. ఇలాంటి చంద్రబాబు నాయుడు ఫస్ట్ డే ఇక్కడికే నేను తీసుకొచ్చాను, ఇక్కడికే వచ్చారు, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇది చూసిన తర్వాత నేను నీళ్ళన్నీ తగ్గిన దాకా కలెక్టరేట్లని పడుకుంటా, అక్కడే ఉంటా, మంత్రులని అధికారులని అప్రమత్తం చేస్తున్నారు. ఈరోజు ఎప్పుడన్నా జగన్మోహన్ చేశారా? అసలు అప్పుడు డ్యామేజ్ అయిన కెనాల్ టెండర్ పిలిచినవి అప్పుడే రిపేర్ చేసేస్తుంటే గండిపడి ఉండేది కాదు ఈరోజు. కాబట్టి వాళ్ళకి అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు. అంటే అసలు బుడమేరు పునరుద్ధరణ ఆపేసిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు కూడా అండి కెనాల్స్ ఎవ్రీ ఇయర్ వాటిని రిపేర్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు బీచ్లు జరుగుతుంటాయి, అవి రిపేర్ చేయడం అంటే పెద్ద గండి పడతాయి. అవి రిపేర్ చేయనందువల్ల పెద్ద గండి పడ్డాయి. చేసిన తప్పు వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ వరద తగ్గాను ఇమ్మీడియట్గా ఆ యొక్క బుడమేరుని ఎక్కడెక్కడ రిపేర్లు చేయమని ఆల్రెడీ ఆదేశించారు. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ బుడమేరుకి 3 చోట్ల గండిపడింది. ఆ 3 గంటలను కూడా పూర్తి చేయటువంటి ప్రక్రియ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసేలాగా చేస్తుంది. ఈ సింగనగిరి ప్రాంతంలో ఈ వరద ఉధృతి కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు నారాయణ గారు ఈ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వారందరికీ కూడా ఆహార అందుతుందా లేదా, అలాగే తాగునీరు అందుతుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకొని వారి సమస్యలను కూడా పరిష్కరించేలాగా ఆయన ఇప్పటికే అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? 58 వార్డు అజిత్ సింగ్ నగర్. 58 వార్డు నుంచి 2 పేషెంట్స్ ఓల్డ్ ఏజ్ తీసుకెళ్లి అక్కడ అంబులెన్స్ అంటే వైద్య సదుపాయాలు ఉన్నాయి కదా, అక్కడికి తీసుకెళ్తున్నారు. సదుపాయాలు వాటి మొత్తం కవరేజ్ మొత్తం తీసుకెళ్లి మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిలేషన్ లో వెళ్తున్నారు. వాళ్ళ రిలేషన్ అంటే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమందిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు? ఇప్పటి వరకు ఒక్కొక్క టీము ఒక్కొక్కలా 2,000 నుంచి 3,000 మంది పైన తీసుకొచ్చుంటారు. ఈవేళ కనీసం 1000 నుంచి 1,500 మంది వరకు ఇప్పటి వరకు తెచ్చుంటారు విలేజ్ నుంచి, లోన్ నుంచి. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? పరిస్థితి వాటర్ లెవెల్ పెరుగుతుంది, తగ్గుతుంది. దాన్ని బట్టి ఇది అవుతుంది, ఆ ప్రశ్న అవుతుంది. సహాయక చర్యలు ఎలా ఉన్నాయండి? సరే, యాక్చువల్గా ఫ్లడ్ అనేది ఫస్ట్ తారీఖు వచ్చింది కదా. ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు వరకు అయితే ఏమి రాల. థర్డ్ నుంచి అయితే బాగానే వచ్చాయి. మేము ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు ఉన్నాం మాది షాపు. సెకండ్ తారీఖు ఈవినింగ్ పూట వెళ్ళిపోయాం. ఇక్కడ ఫ్లైఓవర్ కింద వరకు రాగానే బాగుంది. మాకేంటంటే కరెంట్ లేదు, వాటర్ లేదు, పవర్ లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్. మాకేం తెలియట్లా, బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బాగానే జరుగుతుంది కానీ. మళ్ళీ థర్డ్ షాప్ కోసం కొంచెం సామాన్ క్లీన్ చేసుకోవడానికి వస్తున్నాం, రోజు వస్తున్నాం. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తున్నాం. థర్డ్ నుంచి అయితే బాగా జరుగుతుంది. ఏంటి షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయాయా? ఎలా ఉంది పరిస్థితి అసలు? మొత్తం 8 to 10 lakhs వరకు మొత్తం లాస్ వచ్చిందండి. మొత్తం మాది KR 99 స్టోరు. మొత్తం ఆల్మోస్ట్ 90% సామాన్లు మొత్తం తడిచిపోయింది. ఓకే, ఏమేమి అంటే వస్తువులు ఉండే ఎక్కువగా దాంట్లో? 99 షాప్ అంటే అన్ని వెరైటీస్ కవర్ చేస్తాం. దాంట్లో పిల్లల టాయ్స్, టెడ్డీ బేర్స్, లేడీస్ హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్. అంటే ఇప్పుడు ఈ వరద నీటితో తడిచిపోయిన నేపథ్యంలో ఇంకా పనికిరారంటారా? దాంట్లో ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్ని పనికొస్తాయి సార్. మిగిలిన వచ్చేప్పటికి ఏం పనికిరావు. ఆల్రెడీ నిన్న వేరే ఛానల్ వాళ్ళు కూడా వచ్చి మాది లైవ్ తీసుకు వెళ్ళారు. వేరే ఛానల్ వాళ్ళు అంటే జనరల్ స్టోర్స్ లో ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని పాడైపోయాయా? సూపర్ మార్కెట్లో ఉండే ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ తప్ప రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మిగిలిన పడైపోయినాయి. టెడ్డీ బేర్స్ కూడా తడిసే పనిచేయవు కదా, టెడ్డీ బేర్స్ అన్నీ పడైపోయినాయి. ఒక్క ప్లాస్టిక్ ఐటమ్సే మాత్రమే ఉన్నాయి. అది గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా సహాయం అందితే
తర్వాత మళ్ళీ రీస్టాక్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఆహారం కానీ మంచినీరు కానీ అందుతున్నాయా ఆ సదుపాయాలన్నీ? ఇప్పుడు మాత్రం బాగుతున్నాయి. కొన్ని గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ ఇప్పుడైతే బాగానే ఉంది. అలాగే చాలామంది ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు బాగా రెస్పాండ్ అవుతున్నారు. మొట్టవరకు అయితే వాటర్ కూడా దొరకని స్థితిలో ఉన్నాం. తర్వాత వాటరు, మిల్క్, ఫుడ్, బ్రెడ్స్, ఎగ్స్, A to Z అనేది వస్తున్నాయి. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.